పూడరిలు టుడే ఎపిసోడ్ మహాను రిక్వెస్ట్ చేసిన ప్రతాప్ భూషణ్ కు దిమ్మతిరిగే షాక్ చక్రితో మహా పెళ్లి పూడరిలు టుడే ఎపిసోడ్ జనవరి 14 టీహెచ్ నిన్నటి ఎపిసోడ్లో బాలు అటూ ఇటూ చేసి రౌడీలను కన్ఫ్యూజ్ చేసేందుకు రోడ్లన్నీ తిప్పుతాడు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లి మమ్మల్ని కాపాడమని వేడుకోండి. నేను నా కారులోని మీరు ఉన్నట్లు వాళ్లని డైవర్ట్ చేసి అటూ ఇటూ తిప్పేస్తాను అని అంటాడు. పోలీస్ స్టేషన్కు మహా, చక్రి వెళ్ళిపోతుంటే రౌడీలు వాళ్లని చూసి పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తారు. కాని వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. వాళ్లని చూసి పోలీస్ స్టేషన్లోకి పరుగులు పెడతారు. అయినా కానీ రౌడీలు వదిలిపెట్టరు. వాళ్ళిద్దర్నీ తరుముకుంటూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతారు. కాని అక్కడికి వెంటనే ప్రతాప్ వాళ్ళు కూడా వస్తారు. చక్రితో మహా ఉండడం చూసిన వాళ్లందరూ కూడా నువ్వు ఇలా రా, నువ్వు వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చేసేయ్ అని ఎంత చెప్పినా మహా మాత్రం చక్రిని వదిలిపెట్టదు. కాని ప్రతాప్ నేను ఒక బిజినెస్ మాన్ని, నా కూతురును కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు అని ప్రతాప్ అనడంతో మహా షాక్ అవుతుంది. కాని వాళ్ళెంత చెప్పినా సరే వినకుండా భోజనం వచ్చి చక్రిని కొట్టబోతాడు. పోలీసులు ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా, రౌడీలను తీసుకువచ్చారు. ముందు వాళ్లందరినీ బయటకు వెళ్లమనండి అని అంటారు. ఆది తమ రౌడీలు అందరినీ బయటికి పొమ్మని చెప్తాడు. భూషణ్ మాత్రం మహాని తీసుకుని వెళ్ళిపోయి వెంటనే తాళి కట్టేద్దాం, అక్కడ బంధువులందరికీ వచ్చేశారు అని అంటాడు. కాని ప్రతాప్ మాత్రం నా కూతురుతో నేను మాట్లాడాలని పోలీసులను రిక్వెస్ట్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే, మహాను తీసుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడాలని ఎస్ఐని అడుగుతాడు. చూస్తుంటే భయమేస్తుంది, ఇక్కడే మాట్లాడండి అని ఎస్ఐ అనగానే మహాతో ప్రతాప్ మాట్లాడతాడు. నా ఇష్టాన్ని మీరు అర్థం చేసుకోండి నాన్న అని మహా అడుగుతుంది. కాని ప్రతాప్ మాత్రం నీకోసం ఎంతో చేశానో, ఇంతకన్నా నీకోసం ఇంకేం చేయాలి అని సీరియస్ అవుతాడు. కాని మహా మాత్రం ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. అంటే నేను మీతో సంతోషంగా ఇంటికి వస్తాను అని అంటుంది. కాని ప్రతాప్ మాత్రం అందుకు ఒప్పుకోడు. మహా షాక్ అవుతుంది. ప్రతాప్ ఎంతగా బ్రతిమిలాడినా సరే మహా మాత్రం నేను అతని పెళ్లి చేసుకోను అని అంటుంది. కాని మహా మాట్లాడుతుండగానే పెళ్లి చేసుకోవాలి పద అని మెడలో తాళి కడతాను అని అంటాడు. ఏంట్రా వీడు సైకోలాగా తయారవుతున్నాడు, నేను ఎంతగా చీకుడుతున్నా సరే నన్నే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అని మహా అనుకుంటుంది. ప్రతాప్ మహా నన్ను రెచ్చగొట్టకు, పరువు తీసేలా నువ్వు ప్రవర్తించదు, దయచేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అని అడుగుతాడు. ఆ నీచుడితో పెళ్లి చేయను అని చెప్తే నేను వస్తాను నాన్న, లేదంటే మాత్రం నేను రాను అని మహా అంటుంది. కాని ప్రతాప్ మాత్రం నా ఇష్టమైన వాడితో నా కూతురు పెళ్లి చేస్తాను, నా పరువుకు సంబంధించిన విషయానికి అని అంటాడు. మహా మాత్రం నేను రాను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. భూషణు మీరు ఇంకా ఆలస్యం చేసే కొద్దీ ఏదేదో జరిగిపోయేలా ఉంది, వెంటనే వెళ్లి పెళ్లి చేసుకోవాలి పదండి అనేసి అంటారు. ఆ మాత్రం వాడికి ఇచ్చి ఖచ్చితంగా పెళ్లి చేస్తారని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భూషణ్ మహాకి వాటర్ బాటిల్ తెచ్చేస్తాడు. మహా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించండి అని అడుగుతుంది. అయితే మిమ్మల్ని కొట్టారు కదా, మీరు చాలా నొప్పిగా ఉంది అని బాధపడిపోతూ ఉంటుంది. అది చూసిన కానిస్టేబుల్ ఎస్ఐ మీరు సంతోషంగా ఉంటేనే బాగుంటుంది. వీళ్ళిద్దరూ చాలా బాగున్నారు, వీళ్ళకి పెళ్లి చేస్తే సరిపోతుంది, లేదంటే ఆ పిలక జుట్టోడితో పెళ్లి చేస్తారు అని అంటారు. ఇక కానిస్టేబుల్ చక్రిని పెళ్లి చేసుకోవాలి అని సలహా ఇస్తాడు. అయితే మహా మాత్రం పోలీసులు ఏం చేయలేకపోతున్నారు, మీ నాన్న చాలా పెద్ద పెద్దవాళ్లకి ఫోన్లు చేస్తున్నాడు అని అంటాడు. మీరు ఈ గండ నుంచి బయట పడాలంటే ఒకరినొకరు ఇష్టపడే వచ్చారు కదా, పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అని సలహా ఇస్తారు. ఆహా మాత్రం వీళ్ళేంటండి, మనిద్దరం లేచిపోయి వచ్చామని అంటున్నారు, ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఇంకేదో జరిగిపోతుంది కదా అనేసి అంటుంది. ఇప్పుడు ఏం చేయాలో మీరే ఒక సలహా ఇవ్వండి అని చక్రిని మహా అడుగుతుంది.
ఇప్పుడేం చేయలేమండి వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అని చక్రి అంటాడు.